అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారికి ఏప్రిల్ 17వ తేదీన అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి పరిశీలించినట్లయితే రేపటి రోజున వీరికి మంచి శుభవార్తలు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. మరి మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని అలాగే రేపటి రోజున వీరికి రాబోతున్నటువంటి శుభవార్తలను మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఎవరైతే మేషరాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నారో దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ఇక మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని విషయానికి వస్తే కనుక మేషరాశి వారు చాలా తెలివితేటలు కలిగిన వారు, అలాగే చాలా ఎక్కువగా మేధస్సుతో ఉంటారు. ప్రతి ఆలోచనను కూడా 1-2 సార్లు ఆలోచించి మరీ నిర్ణయం తీసుకుంటారు. అయితే మరి మీకు రేపటి రోజున చాలా రోజుల నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త అనేది రాబోతుందని చెప్పుకోవాలండి. అయితే ఆ శుభవార్త అనేది కూడా ఒక స్త్రీ ద్వారా మీకైతే ఆ శుభవార్త రాబోతుంది. మరి ఆ శుభవార్త దేనికి సంబంధించింది అనేది కూడా తెలుసుకుందాం. మరి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. మరి మేషరాశి వారి గురించి మరికొంత వివరణ తెలుసుకునే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయండి. మరి అలాంటప్పుడు మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే కనుక ఒకసారి గురువుగారిని అయితే కాంటాక్ట్ అవ్వండి. మీకు ఏ సమస్య ఉన్నా కానీ 100% శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని మనకు ఫోన్ ద్వారా తెలియపరుస్తారు. గురుగారి ఫోన్ నెంబర్ 9381918252. ఇక ఇప్పుడు మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకుందామండి. ఈ రాశి వారికి రేపటి రోజున మీకు ఎక్కువగా ఆత్మవిశ్వాసం అలాగే వినయ విధేయతలతో కూడినటువంటి ఒక మంచి ప్రవర్తన అనేది రేపటి రోజున మీరు మొదలు పెట్టబోతున్నారని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఇంతకుముందు మాకు వినయ విధేయతలు ఆత్మవిశ్వాసం అనేవి లేవా మేడం అని మీరు అనుకోవచ్చు. అలా అని కాదండి. ఏంటంటే మీకు చాలా రోజుల నుండి వెనకబాటు పడినటువంటి కొన్ని పనుల వల్ల మీరు అంటే కొంత నిరాశ నిస్పృహ భావంతో ఉన్నటువంటి పనులు ఏదైతే ఇంకా మేము చేయలేము, అబ్బా ఈ పనికి మా వల్ల కావడం లేదు, చాలా విసుగ్గా ఉందని చెప్పి దేని గురించి అయితే మీరు చాలా విసిగి వేపారి ఉన్నారో అటువంటి పనులు రేపటి రోజున మీ యొక్క ఆత్మవిశ్వాసంతో వినయ విధేయతలతో ఏదైనా సాధిస్తేనే కదా జీవితంలో ముందుకు వెళ్తాం. అలా పక్కన పెట్టేస్తే ఏమొస్తుంది, దాని గురించి ఒకసారి మళ్ళీ తెలుసుకుందాం. ఎవరైనా ఎవరైనా తెలిసిన వాళ్ళని అడుగుదాం, లేదంటే మనకు మనమే ఓన్గా స్టార్ట్ చేద్దాం, వస్తే గెలుపు లేదంటే ఓటమి పాలవుతాం అంతే కదా అని చెప్పి టేక్ ఇట్ ఈజీతో ఆత్మవిశ్వాసంతో మీకు మీరుగా మరలా ఏదైతే మూతబడినటువంటి పనులు ఏవైతే పక్కన పెట్టినటువంటి పనులు ఉంటాయో అవి తిరిగి మరలా మీరైతే చక్కగా ఆ పనులు మొదలు పెడతారండి. తద్వారా ముందు రోజుల్లో దానివల్ల మీకు మంచి విజయం అయితే మీరు తొందరలోనే చూస్తారని చెప్పుకోవచ్చు. అయితే మనసులో ఒకనాడు మీరు ఎప్పుడో అంటే వీరి ద్వారా ఏదైనా ఒక మంచి లాభం వస్తే బాగుండు, లేదంటే మా కుటుంబంలోనే ఈ వ్యక్తి మా కుటుంబంలో ఒక మంచి వ్యక్తిగా ఉంటే బాగుండని చెప్పి మీరు ఎవరి గురించి అయితే ఆశపడ్డారో ఆ వ్యక్తి ఆ స్త్రీ మీరు ఆ స్త్రీని మీరు చక్కగా వివాహం చేసుకోవడం కానీ శుభకార్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఆమెను అంటే కలవడం కానీ మీ ఇద్దరి మధ్య చక్కగా అయితే ఈ యొక్క పెళ్ళికి సంబంధించినటువంటి విషయాల గురించి మాట్లాడటం కానీ ఇలాంటివి జరుగుతాయండి. తద్వారా ఇంట్లో వాళ్ళు ఉన్నటువంటి పెద్దవాళ్ళు కూడా మీ యొక్క పెళ్ళికి అంతా చక్కగా అంగీకారం తెలియజేయడం అలాగే మీ శుభకార్యం జరగడం ఇలాంటివి చర్చలు అయితే రేపటి రోజున జరగబోతున్నాయి. ఇక అలాగే రేపటి రోజున మీకు కొంచెం ఖర్చులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయండి. అలాగే విచ్చలవిడిగా ఎక్కువగా దేనికి ఖర్చులు అయితే చేయకండి. ముందు రోజుల్లో కొంచెం మీకు ఏదైనా ఉపయోగపడటానికి కొంచెం ఆసరాగా డబ్బు అనేది ఉపయోగించుకోవాలి. కాబట్టి ఏది కూడా విచ్చలవిడిగా ఖర్చు పెట్టకండి. ఇక అలాగే ఇతరులపై బోలెడు ఖర్చు చేయడాలు కూడా మానుకోండి. ఇక మీ శ్రీమతికి మీరు బాగా విస్తృష్టంగా అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే మీకు ఆమె యొక్క సపోర్టు ఓదార్పు అనేది మీకు దక్కగలదని తెలుసుకోండి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ఈరోజు మంచిగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే మీ సహోద్యోగుల్లో ఒకరు మీకు కొంచెం ద్రోహం చేసేటటువంటి వారు మీరు ఎవరో తెలుసుకుంటారండి. రోజు మొత్తం మీరు దీనివలన కొంచెం విచారానికి అయితే గురవుతారు. అంటే కార్యాలయంలో మీ వర్క్ పరంగా అయితే మీకు ఎటువంటి స్ట్రెస్ అనేది ఉండదు, కానీ మీ యొక్క సహోద్యోగుల్లోనే ఒకరు మీకు ద్రోహం చేస్తున్నారని చెప్పి తెలుసుకొని మీరు చాలా బాధగా విచారానికి అయితే గురవుతారు. ఇక మీ యొక్క ఈ యొక్క యాంత్రిక జీవితంలో మీకు చక్కగా అసలు సమయం అనేది దొరక్క చాలా కష్టమవుతుంది, మేము కనీసం కుటుంబంతో కూడా గడపలేకపోతున్నాం అని చెప్పి బాధపడుతూ ఉన్న వారికి రేపటి రోజున మీకు చక్కగా మీ కుటుంబానికి అయితే చాలా ప్రిఫరెన్స్ ఇస్తారండి. అలాగే దైవ దర్శనాలు చేసుకుంటారు. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన చేసుకోండి. ఈ విధంగా మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలు అయితే రేపటి రోజున ఈ విధంగా ఉన్నాయి. మరి తెలుసుకున్నారు కదండి. తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.